ఫ్రెండ్స్ ఈరోజు మన పని ఏంటంటే మనకి 2 గుమ్మలు ఆర్డర్ వచ్చి వర్క్ అంతా నేను అయిపోయింది. ఈరోజు ఏం చేస్తున్నాం అంటే వీళ్ళు కుసులు బెజ్జలు కట్టేస్తున్నాం. ఆల్రెడీ నేను బెజ్జలు అయ్యే మిషన్ మీద బెజ్జలు కోస్తాం. ఈ విధంగా బెజ్జలు వస్తే ఈ విధంగా రౌండ్ వస్తాయి. తర్వాత ఈ విధంగా సాఫ్ట్ చేసుకోవాలి. బెజ్జలు సాఫ్ట్ చేస్తాం. నిన్న కుసులు గీసుకొని కోతలను పెట్టాం. ఇప్పుడు కుసులను తయారు చేస్తున్నాం. చూసారు కదా, ఈ విధంగా కుసు తయారు చేస్తాం అనమాట. దీన్ని మనం ఇప్పుడు ఈ మిషన్ మీద తయారు చేసేస్తున్నాం. ఇది మన పాత మిషన్ అనమాట, ఎప్పటి నుండో ఉన్న మిషన్ ఇది. ఈ మిషన్కి ఈ విధంగా చెక్ వేసుకొని బ్లేడ్ వేసి కుసులను దీని మీద కోసేస్తున్నాం. మీకు కొయ్యడం కూడా చూపిస్తాను. ఇది పెద్ద మిషన్, మన పెద్ద మిషన్ మీద వర్క్ ఎక్కువ చేస్తుంటాం. ఈ మిషన్ తక్కువ వాడుతుంటాం అనమాట. ఇప్పుడు కుసులు ఏ విధంగా కోస్తామో చూపిస్తాను మీకు. తయారు చేస్తాం అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా పుస్తకం తయారు చేసుకుంటాం. ఇప్పుడు ఈ సాల్వ్ చేసుకుంటే సరిపోతే ఇంకా మనం ఇవన్నీ తయారు చేసిన తర్వాత మొత్తం చూపిస్తాను. ఓకే, ముక్కలో గాలి కోసం కదా, కోసిన తర్వాత శుభ్రంగా ఈ విధంగా నరుక్కున్నాం అనమాట. ఇక్కడ గీతలు గట్ట ఉంటాయి కదా, శుభ్రంగా సాఫ్గా నరికేసుకున్నాం. నరుక్కున్న తర్వాత ఈ విధంగా వచ్చింది. గాడి కట్ట చూసారు కదా, గాడి కట్ట లెవెల్గా కొట్టేసుకున్నాం. కొట్టుకున్న తర్వాత ఇలాగే ఈ ముక్కలు ఇవన్నీ నరికేసుకున్నాం అనమాట. కమ్ములు చూస్తున్నారు కదా, ఇక్కడ క్రాస్ ముళ్ళు ఉన్నాయి కదా, ఇవి ఇంకా కప్పులు కొయ్యాలి. ఈ బెజ్జలు కూడా రెడీ అయిపోయి మనకి చూసారు కదా, షాప్కి ఈ విధంగా బెజ్జలు చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఇది అన్నీ అయిపోయిన తర్వాత తొట్లను తీయాలి. తొట్లు తీయడానికి ఇక్కడ నేను ఆల్రెడీ గేజ్ పెట్టుకున్నాను. కోతలు వేసేస్తాం. కోతలు వేసిన తర్వాత ఈ విధంగా పేర్లు వస్తాయి అనమాట. ఇవన్నీ చేసిన తర్వాత మనం పేపర్ అనేది కొడతాం. పేపర్ కొట్టి గుమ్మాలు దగ్గర కొట్టాలి. ఇప్పుడు 4 గుమ్మాలు తయారు చేస్తాం మనం. 5-3 గుమ్మాలు 2, 5-4 గుమ్మాలు 2. చూసారు కదా, ఇది బాగా బరువుగా ఉంటాయి అనమాట. 5-4, ఇది 5-4 సైజు, ఇది 5-3 సైజు, అది 5-4 సైజు. ఇప్పుడు డిఫరెన్స్ ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా డిఫరెన్స్ ఉంటుంది. ఇవన్నీ అత్తమాను తేల్చి చేయడం వల్ల చెయ్యిలు గట్రా నొప్పి వచ్చేస్తుంటాయి. కానీ ఏంటంటే ఇంక తప్పదు, చేయాలి కదా. ఓకే, మళ్ళీ మీకు పేపర్ కొట్టితో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, గుమ్మాలకి ఈ విధంగా తొట్లు తీస్తాం. కోతలు వేసి బద్దలు ఓడగొట్టాం అనమాట. తొట్లు బొద్దులు తీసాం. ఇప్పుడు క్రాస్ మూల కోసం ఇప్పుడు ఈ చెంప అన్నది కట్ చేయాలి. ఇది ఈ గేట్ ఇక్కడ కనిపిస్తుంది కదా కోత, అక్కడికి ఇలా కట్ చేసి ఈ ముక్కను తీసేయాలి. అప్పుడు మనం కుసులు తయారు చేసాం కదా, ఆ క్రాస్ ఈ క్రాస్ ఇక్కడ కలుస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు కట్ చేయాలి. టైం అన్నది 12 అయింది. కట్ చేసిన తర్వాత శుభ్రంగా పేపర్ కూడా వేసి ఆ గుమ్మాలు దగ్గర మొదలెడదాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేస్తున్నాం. ఇప్పుడు పేపర్ అన్నది కొడేసి శుభ్రంగా కొడేసి గుమ్మాలన్న దిగొడతాం. ముందు లోపల పక్క పేపర్ కొట్టుకుంటాం. ఎందుకంటే దిగొట్టిన తర్వాత లోపల కొట్టడానికి అవ్వదు కదా, అందుకని ముందు లోపల కొట్టుకుంటాం అనమాట. గుమ్మాలన్నీ దిగొట్టిన తర్వాత అప్పుడు బయట పక్కన మనం పేపర్ కొడతాం. ఓకే, డిజైన్ అనేది దీంతోనే చేస్తాం. డిజైన్ అనేది తీస్తాను. ఓకే, ఇవన్నీ పేపర్లు కొట్టాలి. ఓకే, గుమ్మాలు చూస్తున్నారు కదా, ముందు పేపర్ అన్నది కొట్టేసుకున్నాం. చూస్తున్నారు స్మూత్గా ఉంది కదా, పేపర్ కొట్టేసుకున్నాం. పేపర్ కొట్టిన తర్వాత ఈ విధంగా మూలలో మట్టం వేసి మోపులన్న చేయాలి. ఆల్రెడీ నేను మోపు చేస్తాను. గుమ్మరేసి కొడుతున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫేవికల్ అనమాట, ఫేవికల్ కొడుతున్నాం. గుమ్మ అన్నది మనం ఈ బెజ్జానికి రాసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 వైపులు గుమ్మ రాసుకోవాలి. గుమ్మ రాసుకొని కమ్మ అన్నది తగిలించుకోవాలి. ఇవి 4-5 సైజు గుమ్మం అన్నమాట. మీకు కమ్మ తగిలిచ్చి చూపిస్తాను ఒకసారి. గుమ్మం పెద్ద గుమ్మం ఇది. చూస్తున్నారు కదా,
తగిలించుకోవాలి. దగ్గరికి ఈ విధంగా దగ్గర కొట్టుకుంటే మోపులను అయిపోతాయి. చూసారు కదా, గమ్ము ఈ విధంగా బయటకు వస్తే గట్టిగా పట్టుకుంటుంది. చూస్తున్నారా, మూలన కరెక్ట్గా ఈ విధంగా దగ్గర మోపైపోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇటు సైడ్ బయట సైడ్ ఉంది కదా, ఇక్కడ చప్పలను వేసుకుంటే గుమ్మం అనేది టైట్ అయిపోతుంది. మొత్తం దిగ్గొట్టిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు మామూలుగా జోడించి గమ్ము ఎట్టి పెట్టాం. ఇప్పుడు సప్పలేసి మేకలను పెట్టాలి. సప్పలేసి మేకలు ఎట్టాక మీకు చూపిస్తాను. ఇప్పుడు గుమ్మం చూడండి, మొత్తం ఈ విధంగా వచ్చింది మొత్తం గుమ్మం. ఇప్పుడు మనం 4 గుమ్మాలు దిగొట్టాలి. ఇది ఒక గుమ్మం అన్నమాట. ఇప్పుడు ఇది దిగ్గొడుతున్నాం. ఇది మేకలు ఎట్టిన తర్వాత మొత్తం పేపర్ కొట్టేసి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 2 గుమ్మాలు అయ్యాయి. 3వ గుమ్మం కూడా తయారైపోయింది. గమ్ము పెట్టి దిగ్గొట్టాలి. ఆల్రెడీ టైం అన్నది ఏడైంది. చూసారు కదా, చీకటిగా అయిపోయింది. మనం వర్క్షాప్లో ఉన్నాం అనమాట. ఈరోజు ఇవి కంప్లీట్ చేసి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. మన వర్క్షాపే కాబట్టి ఈరోజు కంప్లీట్ చేస్తే ఇది క్లియర్ అయిపోతుంది ఈ వర్క్. మనం ఇప్పుడు ప్రజెంట్ అక్కడ పేపరింగ్ అయిపోయింది. ఆ 2 గుమ్మాలు మొక్కలు కూడా పెట్టేస్తున్నాం. ఈ తయారయ్యేలోపు ఆ ముక్కు కూడా ఆడుతుంది. పేపర్ కొట్టుకొని మొత్తం సీల్ రెక్కిచ్చేసి రొంగు వేసేది. ఈరోజు ఎలాగైనా కంప్లీట్ చేద్దాం. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను మొత్తం. ఓకే, ఇంకా ఒక గుమ్మం ఉంది దిగ్గొట్టాల్సింది. అది 5-3 సైజు గుమ్మం. ఇది 5-3 కమ్ములు అనమాట. ఇవి 4-5 కమ్ములు. ఇది బరువు అనమాట. చూసారు కదా, అక్కడ 2 గుమ్మాలు. పై గుమ్మానికి కింద గుమ్మానికి తేడా ఏ విధంగా ఉందో చూసారు కదా. దగ్గర నుంచి చూపిస్తాను. చూసారు కదా, ఈ విధంగా తేడా ఉంటుంది. కమ్ములు పైది కొద్దిగా సన్నగా ఉంటుంది, కింద లావుగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. మొత్తం మీకు అయిపోయిన తర్వాత మొత్తం చూపిస్తాను. సీలర్ పెయింట్ వేసిన తర్వాత అప్పుడు మీకు ఫైనల్ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బ్లాక్ టార్పెంట్ చేస్తాను. టార్పెంట్ వేస్తే మనకి కంప్లీట్ అయిపోయినాక చూస్తున్నారు కదా, ఆల్రెడీ బ్లాక్ వేస్తామంటే ఈ పక్కన ఈ బ్లాక్ పెయింట్ ఎందుకంటే మనకి గుమ్మలో చెరగడ పట్టకుండా వేస్తాం అనమాట. ఇది గోడలో కలుపుతుంది కదా, ఇది గోడలో ఉంటుంది. అందువల్ల ఇది చెరపట్టదు. ఇది ఏంటంటే స్మెల్ వస్తుంది. ఇందులో రకాలు ఉంటాయి. కొద్దిగా మంచిది అయితే స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చేది అయితే మనకి చెరగడ రాదు. కొన్ని ఉంటే మామూలుగా అది మామూలు పెయింట్ లాగా ఉంటుంది. అది వేసిన అనవసరం, అది ఏం కాదు. ఇదైతే కొద్దిగా కాస్తుంది అనమాట. మొత్తం టైం అనేది ఇప్పుడు 9 అయింది. కంప్లీట్ చేస్తాం కదా. 2 గుమ్మాలు ఇక్కడ ఉన్నాయి. 2 గుమ్మాలు ఇక్కడ ఉన్నాయి. మొత్తం పెయింట్ కట్ట చేస్తాం. ఇంకా అయిపోయినట్లే. అక్కడ కొద్దిగా వేయాలి. అది చుట్టుపక్కల మొత్తం వేస్తాం అనమాట. వేస్తాం. ఓకే, మనం చూసారు కదా ఎంత చీకటిగా ఉందో. అంత చీకటిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మన వర్క్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.